ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు శారద. ఈరోజు నేను దివ్యనేత్రము అని లోప్సాంగ్ రాంపా గారి పుస్తకం థర్డ్ ఐ గురించి చదువుతున్నాను. అధ్యాయము 10 టిబెట్ వారి నమ్మకాలు. ఇక్కడ మా జీవితం గురించిన వివరాలను ఇవ్వడము కొంత ఆసక్తికరంగా ఉంటుంది. మా యొక్క మతము ఒక రకంగా బౌద్ధ మతాన్ని పోలి ఉంటుంది. అయితే దాని పేరును తర్జుమా చేయడానికి సరి అయిన పదము లేదు. మేము దానిని ఒక మతము అని తెలియజేస్తాం. మా మతాన్ని నమ్మే వారికి అంతర్యామిలో నమ్మకం ఉంటుంది. ఇతర నమ్మకాలను అనుసరించేవారు బహిర్ముఖులుగా ఉంటారు. దీనికి పాశ్చాత్యులు ఉపయోగించే దగ్గరి పదము లామాయిజం. ఇది బౌద్ధ మతం నుండి వచ్చింది. మా మతము భవిష్యత్తు గురించిన ఆశ మరియు నమ్మకము కలిగి ఉంటుంది. బుద్ధిజం లేదా బౌద్ధ మతం మా దృష్టిలో నకారాత్మకంగా ఉంటుంది. ఇది నిరాశను కలిగించే మతము. అందరినీ రక్షించే తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి చోట గమనిస్తూ మరియు రక్షిస్తూ ఉంటాడు అనేది మేము నమ్మము. చాలామంది విజ్ఞానులు మా గురించి, మా మతము గురించి విజ్ఞానవంతమైన వ్యాఖ్యానం చేస్తూ వారిలో చాలామంది మా మతాన్ని ఖండించారు. ఎందుకంటే వారు వారి సొంత నమ్మకాలతో గ్రుడ్డిగా తయారైనారు. అందువల్ల ఇతర ఏ విషయాన్ని వారు చూడలేరు. కొంతమంది మమ్మల్ని సాతాను అని కూడా పిలిచారు. ఎందుకు అంటే మా విధానాలు వారికి భయంకరంగా కనిపిస్తాయి. చాలామంది రచయితలు వదంతుల ఆధారముగా లేక ఇతరుల రచనల ఆధారంగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. చాలా కొద్దిమంది మాత్రమే కొన్ని రోజుల పాటు మా యొక్క నమ్మకాలను అధ్యయనం చేసి అందరూ తెలుసుకోవడానికి యోగ్యమైనవి అని తెలియజేశారు. వారు రాసిన పుస్తకాలలోని జ్ఞానము జ్ఞానవంతులైన ఋషులు జీవితకాలం పాటు కృషి చేసి వారు కనుగొన్న సత్యాలను వ్యాఖ్యానించినది. బౌద్ధ మతస్థుడి లేక హిందువు యొక్క బోధనలు చూసినట్లయితే క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్ను 2-3 గంటల పాటు త్రిప్పి క్రైస్తవ మతంలోని సూక్ష్మ జ్ఞానమును వివరించడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. ఈ రచయితలు ఎవరూ కూడా లామాసర్లలో సన్యాసులలాగా బాల్యం నుండి లామాసరిలో చేరి లామాసరి జీవితమును గడుపుతూ పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేసిన వారు లేరు. ఈ పుస్తకాలన్నీ చాలా రహస్యమైనవి. ఎందుకు రహస్యమైనవి అంటే ఎలాంటి ప్రయత్నము లేకుండా త్వరగా చదివి అర్థము చేసుకొని అనాయాసముగా ముక్తి మార్గాన్ని పొందాలి అనుకునే వారికి అవి అందుబాటులో లేవు. ఇలాంటి వారిలో కొంతమంది కొన్ని మతపరమైన క్రతువుల ద్వారా విముక్తిని పొందాలని, మరికొంతమంది కృతిక సమ్మోహక నిద్రాస్థితి నుండి ముక్తి పొందడానికి ఇది సహాయపడితే బాగుంటుంది అని భావిస్తారు. ఇది ఆంతరంగిక వాస్తవం కాదు, కానీ చిన్నపిల్లలలాగా తమను తామే మోసగించుకోవడం లాంటిది. మరి కొంతమంది ఇలా ఆలోచిస్తారు. పాపం తర్వాత పాపము వరుసగా చేస్తూ పోతూ వారి మనస్సాక్షి ఎక్కువగా తప్పులు చేస్తున్నారని వేధిస్తున్నప్పుడు దగ్గరలోని ఒక దేవుడి గుడికి వెళ్ళి తనను వెంటనే క్షమించేయమని అన్ని రకాల ముడుపులను కానుకల రూపంలో సమర్పించడం ద్వారా వెంటనే క్షమించమని వేడుకుంటాడు. వెంటనే తిరిగి కొత్త పాపాలను చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఉన్నాడు, అతడు సర్వోన్నతుడు. మనము ఏ పేరుతో అతన్ని పిలుస్తాము అన్నది విషయము కాదు. దేవుడి ఉనికి సత్యం. బుద్ధుడి నిజమైన బోధనలను చదివిన కొంతమంది టిబెట్ వారు ఎప్పుడూ కూడా తమ వరాలను ప్రసాదించమని కానీ లేక తమపై దయచూపమని కానీ ప్రార్థించరు. కానీ తోటి మనిషితో న్యాయబద్ధముగా ఉండాలని కోరుకుంటారు. న్యాయానికి ధర్మానికి నిలువెత్తు సాక్ష్యమైన సర్వోన్నతుడు ఒకరిని కనికరించి లేక కరుణ చూపి మరొకరికి కరుణ చూపకుండా ఉండలేదు. ఒకవేళ అలా చేస్తే తానే న్యాయాన్ని తృణీకరించిన వాడు అవుతాడు. కనికరించమని ప్రార్థించే వారికి లేక మాట కోసం ప్రార్థించే వారికి లేక బంగారం కానుకలుగా సమర్పిస్తామని లేక ధూపములు నివేదిస్తామని ప్రార్థించే వారి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చినట్లయితే ముక్తి అనేది కూడా అధిక ధనము సమర్పించే వారికే వస్తుంది. అప్పుడు దేవుడు డబ్బు కోసం అయితే డబ్బుతో కొనేవారు. మనిషి సాటి మనిషిపై దయ చూపాలి, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ సర్వోన్నతుడు కేవలము ధర్మబద్ధుడు. మనము శాశ్వతమైన ఆత్మస్వరూపులము. మన యొక్క ప్రార్థన ఓం మా ని పద్ మీ హం. దీనిని క్రింది విధముగా అనువదించవచ్చు. పద్మాసనంలో ఉన్న రత్నమునకు నమస్కరించి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళి నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం. మనిషి యొక్క పూర్ణాత్మకు నమస్కరించు, అక్కడ మరణము ఉంది. మనము పగలు పూర్తి కాగానే రాత్రి దుస్తులను తీసివేసినట్టుగానే, అంటే టిబెట్లో రాత్రి వాళ్ళు దుస్తులు తీసి పడుకుంటారు కదా, అదే అన్నమాట. రాత్రి దుస్తులు తీసివేసినట్టుగానే ఆత్మ మరణం తర్వాత శరీరాన్ని తొలగించుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. ధరించిన దుస్తులు చినిగిపోతే తీసివేసినట్టుగా ఆత్మ కూడా భౌతిక శరీరము క్షీణించిపోయినప్పుడు దానిని వదిలిపెడుతుంది. మరణము ఒక జననము. చనిపోవడము అనేది కేవలము ఈ తలమును వదిలి మరి ఒక తలంలో జన్మించడము లాంటిది.
మనిషి యొక్క ఆత్మ శాశ్వతమైనది. శరీరము అనేది అశాశ్వతమైన దుస్తులు లాంటిది. శరీరము ఆత్మకు దుస్తులతో సమానము. భూమిపైన తాను ఎంపిక చేసుకున్న పనికి అనుగుణముగా ఆత్మ శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. బయటికి కనిపించే రూపము ఎలా ఉన్నా అందులో ఉన్న ఆత్మ సమస్తము తానే నడిపిస్తుంది. ఒక గొప్ప ప్రవక్త ఒక దరిద్రుడి రూపంలో రావచ్చు. మనిషి మరి ఒక మనిషి పట్ల తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు అన్నది ముఖ్యము. ఒక వ్యక్తి గత జన్మలో పేదరికంలో ఉండి పాపాలను చేసినప్పుడు మరు జన్మలో ధనికుడిగా పుట్టి పేదరికం లేకపోయినా పాపాలు చేస్తాడేమో అని ఒక్కొక్కసారి విధి పరీక్షిస్తుంది. జనన మరణ చక్రంలో భాగముగా మనం జన్మ తీసుకొని ఒక లోకంలో కొంతకాలము పాటు జీవించిన మరణించిన తర్వాత తిరిగి ఆత్మరూపంలో పైలోకాలకు వెళ్ళి మరలా కొంతకాలానికి విభిన్న పరిస్థితులలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. మనిషి ఒక జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవించినంత మాత్రాన అతడు గత జన్మలలో ఖచ్చితంగా చెడు కర్మలను అధికంగా మూటగట్టుకున్నాడు అని చెప్పలేము. అలా కష్టాల నుండి అతి తక్కువ కాలంలో జీవిత పాఠాలను నేర్చుకొనవచ్చు. వినడం ద్వారా నేర్చుకోవడం కన్నా ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవడం మిన్న. కొంతమంది అర్ధాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇలాంటి వారు తిరిగి జన్మ తీసుకొని గత జీవితంలో మిగిలిపోయిన జీవితాన్ని అక్కడ ముగించిన దశ నుండి మరు జన్మలో జీవితం ప్రారంభించి పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఇది చిన్న వయసులో బాల్య దశలో మరణించిన వారు అందరి విషయంలో సంభవించదు. జనన మరణ చక్రము అందరి జీవితాలలో సంభవిస్తుంది. అడుక్కొని తినేవాడు, రాజులు, పురుషులు మరియు స్త్రీలు, నల్లవారు, తెల్లవారు ఎవరైనా జనన మరణ చక్రానికి మినహాయింపు లేదు. జనన మరణ చక్రం అనేది నిస్సందేహముగా ఉంది. కానీ అది ఈ విషయం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సమయం లేని వారికి కొంత స్పష్టమైన సమాచారం ఇస్తుంది. 1 లేదా 2 పేజీలలో టిబెట్ వారి నమ్మకాలను వివరించలేము. కాంగ్యార్ లేక టిబెట్ వారి ప్రాచీన సాహిత్యంలో ఈ విషయాలకు సంబంధించి కొన్ని వందల పుస్తకాలు కలవు. వీటికి సంబంధించి అజ్ఞాతంలో ఉన్న లామా సరిలో చాలా పుస్తకాలు రహస్యంగా భద్రపరిచారు. అవి కేవలం ఉపదేశకులకు మాత్రమే తెలుసు. కొన్ని శతాబ్దాలుగా తూర్పు దేశాల ప్రజలకు రకరకాల నిగూఢ శక్తులు మరియు నియమాలు తెలుసు. ఇవన్నీ కూడా వారికి సర్వసాధారణమే. అయితే వీటిని అందరి ముందు నిరూపించడానికి అవకాశం లేనందున మరియు వీటిని రసాయనిక ప్రయోజనాల మాదిరిగా నిరూపించడం సాధ్యము కానందున పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు అవన్నీ బూటకమని గొంతెత్తి చాటుతున్నారు. ఉదాహరణకు క్లెయిర్ వాయన్స్లో మనకు ఆసక్తి లేదు. అంత మాత్రాన దూరదృష్టిని సందేహించడం సరికాదు. వీరు పుట్టుకతో గుడ్డివారు లాంటివారు. ఎందుకంటే దూరంగా ఉన్న వస్తువు ఎలాంటి సాధనం లేకుండా ఎలా కనిపిస్తుందో వారు అర్థం చేసుకోలేరు. మానవుల భౌతిక శరీరము ఆవరించి చుట్టూ ఒక మెరుస్తున్న ఆరా ఉంటుంది. ఆరాను చూడడంలో అనుభవజ్ఞులైన వారు ఆరా యొక్క రంగు మరియు తీవ్రతను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యము, సమగ్రత మరియు ఆధ్యాత్మిక పరిణతిని అంచనా వేసి చెప్పగలరు. ఆరా అనేది శరీరంలో ఉన్న జీవశక్తి యొక్క పరావర్తనమే. తల చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. అది కూడా జీవశక్తిలో భాగమే. మరణం సంభవించినప్పుడు భౌతిక శరీరం ఆత్మ వదిలి ఇతర లోకాలకు వెళ్ళినప్పుడు క్రమంగా ఈ ఆరా తగ్గిపోతుంది. అదే దెయ్యంగా మారుతుంది. అది గాలిలో చిన్నగా తేలియాడుతూ అప్పుడే భౌతిక శరీరం నుండి వేరుపడడంతో తికమక పడుతూ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అసలు ఏమి జరిగిందో దానికి అర్థం కాదు. అందువలనే ఎవరైనా మరణించినప్పుడు లామాలు వెళ్ళి ఆత్మకు మార్గదర్శనం చేసి పైలోకాలకు పంపుతుంటారు. అలా చేయకపోతే ఆత్మ భౌతికపరమైన బంధాలలో చిక్కుకొని శరీరముపై వ్యామోహముతో ఇక్కడే చీకట్లో లేదా అజ్ఞానంతో తిరుగుతూ ఉంటుంది. భౌతికపరమైన బంధాలను తెంచి ఆత్మను పైలోకాలకు పంపడము లామాల యొక్క విధి. అప్పుడప్పుడు ఇలాంటి దారి తప్పిన ఆత్మలను మార్గదర్శనం చేయడముపై మాకు శిక్షణ ఇస్తుంటారు. టిబెట్లో ప్రజలకు మరణ భయము ఉండదు. కానీ మా నమ్మకం ప్రకారం కొన్ని సూచనలు ఇచ్చినట్లయితే భౌతిక తలము నుండి ఇతర తలాలలోకి సులభముగా ప్రవేశించవచ్చు. ఇక్కడ చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించడం వల్ల అడ్డంకులను దాటి ముందుకు పోవచ్చు. ఈ ప్రక్రియలు ఒక దేవాలయంలో దాదాపు 300 మంది సన్యాసుల ముందు జరుగుతుంది. దేవాలయం మధ్యలో దాదాపు 5 మంది టెలిపతి తెలిసిన లామాలు వలయాకారంలో కూర్చొని అబ్బాటు కొన్ని మంత్రాలను సన్యాసుల బృందంతో పలికిస్తుండగా అజ్ఞానంతో అక్కడే సంచరిస్తున్న ఆత్మలను టెలిపతి సహాయంతో లామాలు గుర్తిస్తారు. టిబెట్ వారి మంత్రాలను ఎలాంటి అనువాదం చేయకుండానే వాటికి మార్గదర్శనం చేస్తారు. కానీ ఇది ఒక ప్రయత్నమే. మా ఆత్మల యొక్క స్వరాన్ని వినండి. మీరు అందరూ ఇక్కడే అజ్ఞానంతో అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ జీవించి ఉన్నవారు మరియు దూరముగా ఇతర లోకాలలో మరణించి జీవిస్తున్నవారు అక్కడ వారి యొక్క ముఖాలు చూడవచ్చు.
మరియు స్వరము వినవచ్చు. మొట్టమొదటి ధూపము మోగించి అక్కడ సంచరిస్తున్న ఆత్మను పిలవడం ద్వారా మార్గదర్శనం చేయబడుతుంది. మా యొక్క ఆత్మఘోషలను వినండి. ఇక్కడ సంచరించే వారంతా ఇది భ్రమలతో కూడిన లేక భ్రాంతిమయ ప్రపంచము. మీరు ఇంకా జీవించి ఉన్నామని కలగంటున్నారు. జన్మించిన వారందరూ మరణించక తప్పదు. బుద్ధుడి యొక్క మార్గము మాత్రమే శాశ్వతమైన జీవితానికి మార్గము చూపుతుంది. మూడవ ధూపమును వెలిగించి అక్కడ సంచరిస్తున్న ఆత్మను పిలవడం ద్వారా దానికి మార్గదర్శనం చేయబడింది. వినండి, మా ఆత్మఘోషను మీరంతా గొప్ప శక్తివంతులు. మీ పాలనలో మీరంతా పర్వతాలు, నదుల చేత పట్టము కట్టించుకున్నవారు. క్షణకాలంలో మీ పాలన అయిపోతుంది. మీ ప్రజల ఫిర్యాదులు ఎప్పటికీ అంతము కావు. భూమి రక్తంతో తడిచింది. మీ చేత అణచివేయబడిన వారి లేక హింసించబడిన వారి నిట్టూర్పుల దాటికి చెట్ల నుండి రాలిన ఆకులు కొట్టుకొని పోయేవి. నాలుగవ ధూపంను వెలిగించి రాజుల నియంతల యొక్క ఆత్మలను పిలిచి మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పుడు మా ఆత్మఘోషను వినండి. యుద్ధంలో జయించబడిన, గాయపడిన మరియు చనిపోయిన యుద్ధవీరులారా, మీ యొక్క సైన్యాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? భూమాత మూలుగుతుంది. యుద్ధ భూమిలో గడ్డి మొక్కలు మొలిచాయి. ఐదవ ధూపపు కడ్డీ వెలిగించి ఒంటరిగా తిరుగుతున్న సైన్యాధిపతుల మరియు భూస్వాముల యొక్క ఆత్మలకు మార్గదర్శనం కోసము పిలుపునివ్వబడింది. కళాకారులు మరియు మేధావులారా వినండి. మా ఆత్మఘోషను మీరందరూ చిత్రకళను పండించడంలోనూ రచనలు చేయడంలోనూ అలసిపోయారు. వ్యర్థ ప్రయాసతో మీరు అలసిపోయారు. మీ యొక్క కుంచెలు విడిచిపెట్టండి. మీరు ఏది గుర్తుంచుకోకుండా మీ ఆత్మలతో పాటు ముందుకు కొనసాగండి. ఆరవ ధూపపు కడ్డీ వెలిగించి కళాకారుల మేధావుల ఆత్మలను పిలిచి మార్గదర్శనం చేయబడింది. అందమైన కన్యలారా, ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలలారా, మీ యొక్క యవ్వనం అప్పుడే ఉదయిస్తున్న వసంతకాలపు సూర్యోదయంతో సరిపోల్చవచ్చు. ప్రేమికులు కౌగిలించుకున్న తరువాత కష్టాలు వచ్చినట్లుగా వసంతకాలం హృదయాన్ని చీల్చుకుంటూ ఆకురాల్చు కాలం వస్తుంది. తరువాత శీతాకాలం వచ్చి చెట్లు పూలు కనుమరుగు అయినట్లుగానే మీ అందం అంతరించిపోతుంది. చివరకు మీ అస్థిపంజరాలు మిగులుతాయి. ఏడవ ధూపపు కడ్డీని వెలిగించి యవ్వనంలో ఉన్న కన్యల మరియు ఉన్నత వర్గానికి చెందిన స్త్రీల ఆత్మలను పిలిచి వారిని ప్రాపంచిక బంధాల నుండి విడిపించి ఉన్నత లోకాల వైపు మార్గదర్శనం చేయడానికి పిలుస్తున్నారు. మా ఆత్మఘోషను వినండి భిక్షకులారా, దొంగలారా, మీరు ఇతరులను దోచుకోవడంలో ఎన్నో నేరాలు చేశారు. మీరు ఇంకా ఇప్పటికీ విశ్రాంతి తీసుకోలేదు. మీ యొక్క ఆత్మలు దిక్కు లేకుండా ఈ ప్రపంచంలో వెర్రిగా తిరుగుతున్నాయి. మీలో మీకు న్యాయము దొరకదు. ఎనిమిదవ ధూపపు కడ్డీని వెలిగించి అవి నేరాలు చేసిన, పాపాలు చేసిన ఆత్మలను పిలిచి ఒంటరిగా తిరుగుతున్న ఈ ఆత్మలకు మార్గదర్శనం చేస్తున్నారు. వ్యభిచారిణులారా, అనేక ఇతర పాపాలను చేసి అంధకార లోకాలలో ఒంటరిగా సంచరిస్తున్న ఆత్మలారా వినండి మా ఆత్మఘోషను. వారిని పిలవడానికి తొమ్మిదవ ధూపపు కడ్డీ వెలిగించబడింది. వారి ఆత్మలను ప్రాపంచిక బంధాల నుండి వేరు చేసి మార్గదర్శనం చేయబడుతున్నది. దేవాలయంలో ఆ ధూపపు పొగతో నిండిన మసక చీకటిలో వెన్న దీపాల వెలుగులో బంగారు రంగులోని విగ్రహాల యొక్క నీడలు కదులుతూ నాట్యము చేస్తున్నట్లుగా ఉంది. సన్యాసులు వారి యొక్క టెలిపతి దృష్టితో గట్టిగా ప్రయత్నిస్తూ అంధకార కూపంలో ఇరుక్కున్న ఆత్మలకు మార్గదర్శనం చేస్తూ ఏకాగ్రతగా వాటిని ఇతర లోకాలకు పంపుతూ ఉండగా అక్కడ మార్గదర్శనం చేస్తూ ఏకాగ్రతగా వాటిని ఇతర లోకాలకు పంపుతూ ఉండగా అక్కడ గాలి తీవ్రంగా వీస్తుంది. అయితే ఆ ఆత్మలు తిరిగి ఈ భౌతిక బంధాల నుండి బయటపడలేక ఇక్కడికే రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎర్రటి కావిరంగు దుస్తులు ధరించి సన్యాసులు వరుసలుగా ఎదురెదురుగా కూర్చొని చనిపోయిన వారి కోసము దైవ ప్రార్థన చేస్తుండగా వెనక నుండి హృదయం లయబద్ధంగా కొట్టుకుంటున్నట్లుగా డోలు శబ్దం వస్తుంది. దేవాలయంలోని ఇతర ప్రదేశాలలో నుండి సజీవ శరీరంలో లాగా శరీరము లోపలి భాగాలు మూలుగుతున్నట్లుగాను, శరీరము లోపల ద్రవాలు ఒకచోటి నుండి మరి ఒకచోటికి ప్రవహిస్తున్న శబ్దాలు మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నిట్టూర్చుతున్నట్లుగాను శబ్దాలు వస్తున్నాయి. చనిపోయిన వారి తరపున ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే శారీరక క్రియలు వేగంగా మార్పుతో శబ్దం మారి నెమ్మదించింది. చివరకు శరీరం నుండి ఆత్మ వదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. శరీరము దబాలన కదిలినట్లు వణికి నిశ్శబ్దమైనది. ఈ నిశ్శబ్దము మరణాన్ని తలపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఆత్మ యొక్క చిన్న కదలికనైనా కూడా గుర్తించవచ్చు. చుట్టూ ఉన్న ఇతర వస్తువులన్నీ లేచి చూస్తూ వింటూ ఉన్నాయి. క్రమక్రమంగా టెలిపతి సూచనలు కొనసాగే కొలది నిర్విరామంగా తిరుగుతున్న ఆత్మలు వారి యొక్క ప్రయాణంలో మరి ఒక దశకు చేరుకునేసరికి ఈ ప్రదేశం అంతా ఉద్వేగం తగ్గిపోయింది. మా గట్టి నమ్మకం ఏమంటే చనిపోయిన వారు కొంతకాలానికి మరలా తిరిగి జన్మిస్తారు. కానీ కేవలము భూమి మీద మాత్రమే కాదు,
విశ్వంలో మిలియన్ల కొలది లోకాలు ఉన్నాయి. అయితే మనకు తెలిసిన వాటిలో చాలా చోట్ల నివాసానికి అనుకూలంగా ఉన్నాయి. అక్కడ నివసిస్తున్న వారు విభిన్న రూపాలతో ఉన్నట్లు మనకు తెలుసు. వారు మానవుల కంటే చాలా అభివృద్ధి పదంలో ఉన్నవారు. మేము టిబెట్‌లో ఎప్పుడూ కూడా విశ్వంలో మానవుడే అత్యున్నత తెలివిగల బుద్ధిజీవి అని భావించలేదు. విశ్వంలోని ఇతర గ్రహాలలో మనకంటే ఉన్నతమైన జీవులు ఎక్కడైనా ఉండవచ్చు అని నా నమ్మకం. వారు ఆటం బాంబులు వేయలేరు. టిబెట్‌లో ఆకాశంలో నేను కొన్ని విచిత్రమైన బొమ్మలు చూశాను. వాటిని చాలామంది ప్రజలు చూసి దేవుడి యొక్క రథాలు అని పిలుస్తారు. ఈ దేవతలతో కొంతమంది లామాలు తమ యొక్క టెలిపతి శక్తులతో సంభాషిస్తారు అని లామా మింగ్యా దోండూపు గారు చెప్పారు. మనుషులు జంతు ప్రదర్శనశాలలో క్రూర మృగాలను ఎంతో ఉసుకతో చూసినట్లుగా దేవతలు మనుషులను పైనుండి చూస్తుంటారని చెప్పాడు. లెవిటేషన్ అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి గాలిలో తేలడం. దాన్ని లెవిటేషన్ అంటారు. దాని గురించి వివరంగా వ్రాయబడింది. నేను చాలా తరచుగా దీనిని చూశాను. ఇది సాధ్యమే, కానీ ఇది చేయటానికి చాలా సాధన అవసరము. లెవిటేషన్‌లో ఎలాంటి అద్భుతము లేదు. ఇది చాలా మామూలు విషయము. సూక్ష్మ శరీర యానము చేయడము కూడా చాలా సులభం. మరియు ఇది సత్యం. చాలామంది లామాలు దీనిని చేశారు. ఎవరైనా కొంచెం ఓపిక కలిగి ఉంటే దీనితో ఎంతో ప్రయోజనం పొందే అద్భుతమైన కళ ఇది. భూమి మీద మనం ఎరుకలో ఉన్నప్పుడు ఆత్మ భౌతిక శరీరానికి పరిమితం అయి ఉంటుంది. ఎవరికైనా ప్రత్యేక శిక్షణ ఇస్తే తప్ప భౌతిక శరీరం నుండి ఆత్మను బయటకు రప్పించడానికి సాధ్యము కాదు. మనము నిద్రించేటప్పుడు మన భౌతిక శరీరానికి మాత్రమే విశ్రాంతి అవసరము. ఆ సమయంలో ఆత్మ సాధారణంగా భౌతిక శరీరం నుండి విడివడి ఆత్మలోక యాత్రలలో భాగముగా ఉన్నత లోకాలకు ప్రయాణం చేస్తుంది. దీన్ని సరిపోల్చడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటి అంటే, ఎలాగైతే పిల్లవాడు బడికి వెళ్ళి సాయంత్రం కాగానే ఇంటికి తిరిగి వస్తాడో, ఆత్మ కూడా భౌతిక శరీరము విశ్రాంతి పొందుతున్నప్పుడు పూర్ణాత్మ దగ్గరకు వెళుతుంది. అయితే భౌతిక శరీరానికి ఆత్మకు మధ్య వెండిపోగు చేత విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ ఎంత దూరమైనా సాగగలదు. సిల్వర్ కార్డు ద్వారా భౌతిక శరీరానికి అనుసంధానం ఉన్నంత వరకు భౌతిక శరీరంలో ప్రాణము ఉంటుంది. మరణ సమయంలో సిల్వర్ కార్డు భౌతిక శరీరం నుండి వేరుపడడంతో ఆత్మ భౌతిక ప్రపంచం నుండి వెళ్ళిపోయి ఆత్మ లోకాలలో జన్మిస్తుంది. ఇది పోల్చడానికి గర్భంలో శిశువు తల్లితో బొడ్డుతాడు లేదా అంబ్లికల్ కార్డుతో అనుసంధానం కలిగి ఉంది. జన్మ సమయంలో తల్లి నుండి వేరుపడి భౌతిక ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. శిశువు భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించడము లేదా జన్మించడం అనేది తల్లి కడుపులో ఆశ్రయం పొందుతున్న శిశువు బయటకు రావడం అనేది లోపలి శిశువుకు మరణం లాంటిది. భౌతిక మరణంను ఆత్మ స్వేచ్ఛ స్వర్గంలోకి జన్మించడం లాగా భావిస్తుంది. భౌతిక శరీరము నిద్రకు ఉపక్రమించి విశ్రాంతి పొందగానే ఆత్మ స్వేచ్ఛగా తన ప్రయాణంలో ఇతర లోకాలకు సాగిస్తుంది. ఆ సమయంలో భౌతిక శరీరంతో సిల్వర్ కార్డు ద్వారా అనుసంధానం కలిగి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వారు పూర్తి ఎరుకతో ఈ ఆత్మలోక యాత్రలను చేయవచ్చు. ఈ విధముగా ఆత్మ తిరుగుతూ ఉండటాన్నే మనం కలల రూపంలో అనుభూతి చెందుతాము. ఇవి సంవేదనల రూపంలో సిల్వర్ కార్డు ద్వారా భౌతిక శరీరానికి చేరవేయబడతాయి. మెదడు ఆ సంవేదనలను స్వీకరించి వారి యొక్క భౌతిక ప్రపంచపు నమ్మకాలకు అనుసంధానించుకొని వాటిని జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఉన్నత లోకాలలో సమయం అన్న భావన లేదు. సమయం అనేది పూర్తిగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన భావన. అందువలన కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద కలలు కొన్ని సెకన్ల కాలంలో సంభవించినట్లుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కలలో దూరపు వ్యక్తులు కలుసుకున్నట్లు కలగనవచ్చు. బహుశా ఆ వ్యక్తి సముద్రాల ఆవలి వైపు ఎంతో దూరం ఉన్నా కలిసి మాట్లాడినట్టు కలగంటాము. కలలో సందేశాలు ఇవ్వబడవచ్చు. నిద్ర మేల్కొనగానే సాధారణంగా బలమైన సంవేదనలతో కూడిన కలలు జ్ఞాపకము గుర్తుకు రావడము జరుగుతుంది. తరచుగా దూరపు బంధువును కానీ మిత్రుడిని కానీ కలుసుకున్నట్లు జ్ఞాపకం ఉంటుంది. ఆశ్చర్యంగా కొన్ని రోజులలోనే నిజముగా ఆ కలయిక నిజం అవుతుంది. కలలను అంతగా గుర్తుంచుకోలేని వారి విషయంలో జ్ఞాపకాలు చెదిరిపోవడంతో వాటిని గుర్తుంచుకోలేక వాటిని ఒక పీడకలగా భావిస్తారు. టిబెట్లో మేము చాలా వరకు సూక్ష్మ శరీర యాత్రలు చేస్తాము. అయితే లెవిటేషన్ను ఉపయోగించము. ఈ ప్రక్రియ అంతా కూడా మా పర్యవేక్షణలో నియంత్రణలోనే జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఆత్మ భౌతిక శరీరమును వదిలి వెళ్లేలాగా చేస్తారు. అయినప్పటికీ సిల్వర్ కార్డు ద్వారా భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. సూక్ష్మ శరీర యానంలో మనము ఇష్టం వచ్చిన ప్రదేశానికి ప్రయాణించవచ్చు. ఫలానా ప్రదేశానికి వెళ్ళాలి అన్న ఆలోచన రాగానే ఆ ప్రదేశంలో మన సూక్ష్మ శరీరము ఉంటుంది. చాలామంది ప్రజలు ఈ సూక్ష్మ శరీర యానంలో అధిక సమయము గడుపుతారు.
కొంతమంది భౌతిక శరీరం నుండి బయటకు రాగానే అంతగా శిక్షణ లేకపోవడంతో, లేక అనుభవాలేమితో భయానికి గురవుతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ నిద్రలోకి జారుకున్న తరువాత ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ఉన్నట్టుండి బలవంతంగా ఉలిక్కిపడి శరీరము కుదింపునకు గురి అయినట్టు తెలుసుకుంటారు. ఆత్మ శరీరం నుండి బయటకు రావాలని బలవంతంగా ప్రయత్నించడం వల్లనే జరుగుతుంది. ఇక్కడ భౌతిక శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్యన జరిగిన వివాదం లాగా ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం విడిపడడానికి ప్రయత్నించినా, భౌతిక శరీరం అనుమతించకపోవడం వలన, లేక మేల్కోవడం జరుగుతుంది. దీని వలన సిల్వర్ కార్డ్ ఒత్తిడికిలోనే సూక్ష్మ శరీర వెనుకకు లాగబడుతుంది. ఇది కొన్నిసార్లు సూక్ష్మ శరీర యానం చేసి తిరిగి వస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సూక్ష్మ శరీరము భౌతిక శరీరానికి కొన్ని అడుగుల ఎత్తున తేలియాడుతూ దారానికి ఒకవైపున తేలియాడే బెలూన్ లాగా ఉంటుంది. అలాంటి సమయంలో చుట్టూ ఉన్న పరిసరాల్లో అంతరాయం కలిగించే శబ్దాలు ఆటంకం కలిగించినప్పుడు సూక్ష్మ శరీరం అమిత వేగంతో తిరిగి వస్తుంది. అప్పుడు భౌతిక శరీరం ఉన్నట్టుండి మేల్కొనడంతో ఒక పెద్ద కొండ మీద నుండి క్రిందకు పడబోయి తప్పించుకున్నట్లుగా భావన కలుగుతుంది. మనము పూర్తి ఎరుకతో నియంత్రణలో సూక్ష్మ శరీరయానము అనగా పూర్తిగా చేతనతో సూక్ష్మ శరీరయానము చేసే నైపుణ్యము ఎవరికైనా సాధ్యమే. దానికి సాధన కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రాథమిక దశలో దీనికి కొంత ఏకాంత పరిస్థితి అవసరం. మనకు ఎలాంటి అంతరాయము కానీ, అంతరాయం కలుగుతుంది అన్న భయము కానీ లేని పరిస్థితులు ఉండాలి. ఈ పుస్తకము అమూల్య విషయాలను వివరించే తరగతి పుస్తకము కాదు. అందువలన ఇక్కడ సూక్ష్మ శరీర యానం చేయడానికి సూచనలు ఇవ్వలేము. కానీ ఇక్కడ నొక్కి చెప్పేది ఏమిటంటే సరియైన బోధకుడు లేకుంటే సూక్ష్మ శరీర యానం అనేది ఎంతో ఒత్తిడికి లోనయ్యే అనుభవంగా మిగులుతుంది. నిజముగా చెప్పాలంటే ఇందులో ఎలాంటి అపాయము లేదు. కానీ సూక్ష్మ శరీరము భౌతిక శరీరమును వదిలి వెళ్ళడంలో కానీ, లేక తిరిగి వచ్చేటప్పుడు కానీ షాక్‌కు గురి అయ్యే ప్రమాదము మరియు సూక్ష్మ శరీరము భావోద్వేగపరమైన ఎగుడు, దిగుడులకు లోనయ్యే ప్రమాదం ఉంది. హృదయ సంబంధమైన సమస్యలు గలవారు సూక్ష్మ శరీరాన్ని బలవంతంగా బయటికి విడుదల చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించరాదు. సూక్ష్మ శరీరాన్ని బయటకు విడుదల చేయడంలో ఏమీ ప్రమాదం లేదు. అపాయము ఉన్నదంతా బలహీనమైన హృదయం కలవారు లేక హృదయం సంబంధమైన సమస్యలు ఉన్న వారిలో మాత్రమే. సూక్ష్మ శరీరాన్ని బయటకు విడుదల చేసినప్పుడు ఆ గదిలోకి ఎవరైనా ప్రవేశించి సిల్వర్ కార్డుకు అంతరాయం కలిగిస్తే ఆ వ్యక్తికి అది చావు దెబ్బ అవుతుంది. ఆ సంఘటన ఆత్మకు కూడా అసౌకర్యంగా తయారవుతుంది. మరలా జన్మ తీసుకొని ఆ సంఘటనను అధిగమించి జీవితంలో తరువాత తీసుకువెళ్ళడం ఆత్మకు సమస్యగా మారుతుంది. మేము టిబెట్ వారి నమ్మకం ప్రకారము మనిషికి మొట్టమొదట సూక్ష్మ శరీరయానము అతీంద్రియ శక్తి ద్వారా చూడడము, అంటే మూడో కంటి ద్వారా చూడటం, టెలిపతి ద్వారా సంభాషించడము, లెవిటేషన్ సాధారణంగానే చేసే సామర్థ్యము ఉండేది. మానవుడు ఆ శక్తులను దుర్వినియోగం చేసి అతీంద్రియ శక్తులను సర్వమానవాళి ప్రయోజనము కోసము కాకుండా స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. మనిషి ప్రారంభ దశలలో మనిషి మరి ఒక మనిషితో టెలిపతి ద్వారా సంభాషించేవాడు. స్థానిక తెగలవారు వారి సొంత భాషను కలిగి ఉండి ఆ భాషను తెగలోని వారితో సంభాషించడానికి మాత్రమే ఉపయోగించేవారు. టెలిపతి ద్వారా సంభాషించటము, ఆలోచనల ద్వారా సందేశాలను పంపటము, స్వీకరించడము అందరికీ అందుబాటులో ఉండేది. దీనికి భాషతో సంబంధం లేదు. ఈ టెలిపతి విధానాన్ని దుర్వినియోగం చేయడం వలన ఈ శక్తులు ప్రజలలో అడుగంటిపోయినప్పుడు గందరగోళము నెలకొంది. క్రైస్తవులలాగా మాకు విశ్రాంతి దినము లేదు. మేము ప్రతి నెల 8వ రోజు మరియు 15వ రోజును పవిత్రమైన రోజుగా భావిస్తాము. తర్వాత కొన్ని ప్రత్యేకమైన సేవలను చేసే రోజులను పవిత్రమైన రోజులుగా పరిగణించి ఆ రోజులలో ఎలాంటి పని చేయక విశ్రాంతి తీసుకుంటాము. మేము జరుపుకునే సంవత్సరపు పండుగలు క్రిస్టియన్ మతాచారాలతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి అని నేను విన్నాను. మా పండుగల గురించి నేను వ్యాఖ్యానించడానికి నాకు అంతగా తెలియదు. మా పండుగలు మొదటి నెల సాధారణంగా ఫిబ్రవరిలో జరుగుతుంది. మొదటి రోజు నుండి మూడో రోజు వరకు మేము లోక్సర్ పండుగను జరుపుకుంటాము. లోక్సర్ అనగా దేవుని మాట లేదా ప్రపంచానికే ప్రాణాధారమైనది. దానినే పాశ్చాత్య ప్రపంచంలో నూతన సంవత్సర వేడుకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రీడలు, మతపరమైన కార్యక్రమాలను ఉల్లాసంగా జరుపుకుంటారు. సంవత్సరంలో అతి పెద్ద వేడుకను 4వ రోజు నుండి 15వ రోజు వరకు జరుపుకుంటాము. ఈ రోజులలో ప్రార్థనలు జరుపుకుంటాము. దీనినే మేము మన్ లామ్‌గా పిలుస్తాము. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున జరిగే లౌకిక మరియు మతపరమైన పండుగ. ఈ నెలలోనే 15వ రోజున బుద్ధుడి యొక్క గర్భధారణ వార్షికోత్సవం జరుపుకుంటాము. ఈ రోజున క్రీడలు నిర్వహించరు. కానీ కృతజ్ఞతాపూర్వక దినముగా చెప్పుకోవచ్చు.
ఈ నెలను ముగించడానికి 27వ రోజున జరిగే వేడుక కొద్ది వరకు మతపరమైనది మరియు పురాణ సంబంధమైనది. ఇది ఆయుధాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లే పండుగ. దీనితో మొదటి నెల పండుగలు పరిసమాప్తము. రెండవ నెల మార్చి నెలకు సమాంతరముగా వస్తుంది. ఎలాంటి వేడుకలు ఉండవు. 29వ రోజు దయ్యాలు భూతాలను తరిమివేసే రోజు. మూడవ నెల ఏప్రిల్లో వస్తుంది. ఈ నెలలో కూడా వేడుకలు తక్కువే. 15వ రోజు నిగూఢ విషయాలు బహిరంగంగా తెలియజేసే వార్షికోత్సవం జరుపుకుంటాము. 4వ నెలలో 8వ రోజు రాకతో పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం మే నెలలో బుద్ధుడు భూమండలాన్ని త్యజించిన రోజున, అంటే బుద్ధుడు మరణము, జననము, జ్ఞానోదయము ఒకే రోజు జరిగాయి. ఆ రోజుని వేడుకగా జరుపుకుంటాము. ఇది నాకు ఇప్పటి వరకు అర్థమైనంతలో క్రిస్టియన్లు జరుపుకునే లెంట్ పండుగను పోలి ఉంటుంది. లెంట్ అనే పండుగను క్రిస్టియన్లు ఈస్టర్కు 40 రోజుల ముందు జరుపుకుంటారు. ఆ రోజున వారు ఏదో ఒక వస్తువును వదిలివేసి సంతోషిస్తారు. బుద్ధుడి 1927 అగ్ని కుందేలు సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద 5 హియర్. 1928 భూమి డ్రాగన్ సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ డ్రాగన్. 1929 భూమి సర్పము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ సర్పెంట్. 1930 ఇనుము గుర్రము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ హార్స్. 1931 ఇనుము గొర్రె సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ షీప్. 1932 నీరు కోతి సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ ఏప్. 1933 నీరు పక్షి సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ బర్డ్. 1934 అడవి కుక్క సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ డాగ్. 1935 అడవి పెంపుడు పంది సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ హాగ్. 1936 అగ్ని ఎలుక సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ మౌస్. 1937 అగ్ని వృషభము సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ ఆక్స్. 1938 భూమి పులి సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ టైగర్. 1939 భూమి కుందేలు సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ హేర్. 1940 ఇనుము డ్రాగన్ సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ డ్రాగన్. 1941 ఇనుము సర్పము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ సర్పెంట్. 1942 నీరు గుర్రము సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ హార్స్. 1943 నీరు గొర్రె సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ షీప్. 1944 అడవి కోతి సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ ఏప్. 1945 అడవి పక్షి సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ బర్డ్. 1946 అగ్ని కుక్క సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ డాగ్. 1947 అగ్ని పెంపుడు పంది సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ హాగ్. 1948 భూమి ఎలుక సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ మౌస్. 1949 భూమి వృషభము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ ఆక్స్. 1950 ఇనుము పులి సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ టైగర్. 1951 ఇనుము కుందేలు సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ హెయిర్. 1952 నీరు డ్రాగన్ సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ డ్రాగన్. 1953 నీరు సర్పము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వాటర్ సర్పెంట్. 1954 అడవి గుర్రము సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ హార్స్. 1955 అడవి గొర్రె సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద వుడ్ షీప్. 1956 అగ్ని కోతి సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ ఏప్. 1957 అగ్ని పక్షి సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఫైర్ బర్డ్. 1958 భూమి కుక్క సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ డాగ్. 1959 భూమి పెంపుడు పంది సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఎర్త్ హాగ్. 1960 ఇనుము ఎలుక సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ మౌస్. 1961 ఇనుము ఎలుక సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ద ఐరన్ ఆక్స్ అండ్ సూన్. భవిష్యత్తులో సంభవించబోయే విషయాలు ముందుగా చెప్పడం అనేది టిబెట్ వారి నమ్మకంలో భాగము. మా దృష్టిలో భవిష్యవాణి చెప్పడం అనేది పూర్తిగా శాస్త్రీయమే. మేము జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తాము. మా దృష్టిలో జ్యోతిష్య శాస్త్ర ప్రభావము అంటే కాస్మిక్ కిరణాలు ఇతర గ్రహాల చేత ప్రభావితం చేయబడి భూమి మీదకు పరావర్తనం చెందిస్తాయి. ఎవరైనా కెమెరా సహాయంతో ఫోటో తీసి పరిశీలించినట్లయితే ఇతర గ్రహాల నుండి భూమి మీదకు వచ్చే కాస్మిక్ కిరణాలను చూడవచ్చు. అయితే వివిధ రకాల లెన్సులు ఉపయోగించి కిరణాలను ఫిల్టర్ చేసినట్లయితే విశ్వకిరణాలను ఫోటోగ్రాఫ్పై చూడవచ్చు. ఈ కిరణాల్లో ఆర్థోక్రోమాటిక్, ఫ్రాంకోమాటిక్తో అతి నీలలోహిత కిరణాలను మాత్రమే గుర్తించగలము. ఇదే కాక అనేక రకాల కిరణాలు విశ్వం నుండి భూమి మీదకు వస్తున్నాయి. ప్రజలు కాస్మిక్ రేడియేషన్ గురైనప్పుడు లేక వారి శరీరాలపై కాస్మిక్ కిరణాలు తాకినప్పుడు అదే విధమైన రసాయనిక విద్యుత్ ఘాతాలకు లోనవుతారు. బుద్ధుడు చెప్పినట్లుగా నక్షత్రాల ప్రభావము చూడడము మరియు జ్యోతిష్యము అదృష్టాన్ని ముందుగానే చెప్పడము లేక దురదృష్టకర సంఘటనలు సూచించడము, మంచి చెడులను ముందుగానే సూచించడము లాంటి విషయాలన్నీ నిషేధించడం జరిగింది. తరువాత ఒకానొక పవిత్ర గ్రంథంలో చెప్పబడినట్లుగా కొంతమందికి ప్రకృతి సహజ సిద్ధముగా లభించిన శక్తి ద్వారా ఆ బాధ లేక నొప్పిని భరించగల వ్యక్తి మాత్రమే ఆ శక్తులను ఉపయోగించాలి.
ప్రాపంచిక లక్ష్యాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఇలాంటి శక్తిని ఉపయోగించరాదు. అలాంటి వారు మాత్రమే ఈ శక్తులను రక్షించగలరు. నా దివ్యనేత్ర శక్తిని పెంచడము అనేది చాలా బాధాకరమైనది. దానితో నాకు పుట్టుకతో వచ్చిన శక్తి బాగా పెరిగినది. తరువాత అధ్యాయంలో 3వ కన్ను తెరుచుకున్న విధానం ఇంకా చర్చిద్దాం. ఇక్కడ జ్యోతిష్యం గురించిన చర్చను కొనసాగిద్దాం. జ్యోతిష్య శాస్త్రం యొక్క నిజ నిర్ధారణలను చూసిన లేక అనుభవించిన 3 ఆంగ్లేయుల పేర్లు చెప్తాను. 1027వ సంవత్సరం నుండి టిబెట్లో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు అన్ని జ్యోతిష్య శాస్త్ర సహాయంతో జరిగినవి. 1904లో మా దేశంపై బ్రిటిష్ వారి దండయాత్ర ఖచ్చితంగా ముందే చెప్పబడింది. 174వ పేజీలో టిబెట్ భాషలో ఈ సంవత్సరాలకు నామకరణం చెప్పబడింది. ఇది అడవి డ్రాగన్ సంవత్సరంలో చెప్పబడింది. ఈ సంవత్సరం మొదటి భాగంలో దలైలామాకు రక్షణ ఉంటుంది. దాని తర్వాత యుద్ధము, దొంగల కొట్లాటలు సంభవిస్తాయి. చాలామంది శత్రువులు ఏర్పడతారు. మరణాయుధాలతో దుఃఖకరమైన కష్టాలు వస్తాయి. దీనితో ప్రజలు పోరాడతారు. సంవత్సరాంతానికి శాంతి గురించి మాట్లాడటంతో యుద్ధము పరిసమాప్తం అవుతుంది. 1804 సంవత్సరానికి సంబంధించిన ఈ విషయము 1850వ సంవత్సరంలో ముందుగానే రాయబడింది. దీనినే అడవి డ్రాగన్ యుద్ధం అన్నారు, ద వుడ్ డ్రాగన్ వార్. కలోనల్ యంగున్ బాండ్ బ్రిటిషు సైన్యాలకు అధిపతి. లాసాలో ముందుగానే చెప్పబడిన ఈ విషయాన్ని చూశాడు. మిస్టర్ లా వాడెల్ కూడా బ్రిటిష్ సైన్యానికి చెందిన ఆంగ్లేయుడు. 1902లో లాసాలో ఈ విషయం గురించి ప్రచురించబడిన ప్రతులను చూశాడు. మిస్టర్ చార్లెస్ బెల్ తరువాత లాసాలో ఇదే విషయాన్ని చూశారు. ముందుగానే చెప్పిన మరికొన్ని సంఘటనల్లో 1910వ సంవత్సరంలో చైనా వారు టిబెట్పై దండయాత్ర చేయడము, 1911లో చైనాలో విప్లవము బయలుదేరి జాతీయ ప్రభుత్వ స్థాపన చేయడము, 1911వ సంవత్సరం చివరన చైనీయులను టిబెట్ నుండి తరిమివేయడము, 1914లో ఇంగ్లండు, జర్మనీ మధ్య యుద్ధం సంభవించడము, 1933లో దలైలామా జీవితాన్ని పరిచయించడము లేక అస్తమయం, 1935లో దలైలామా తిరిగి జన్మించడము, 1950లో టిబెటన్ దుష్టశక్తులు హస్తగతం చేసుకోవడము, 1950 అక్టోబర్ నెలలో కమ్యూనిస్టులు టిబెట్పై దాడి చేశారు. మిస్టర్ బెల్ తరువాత సర్ చార్లెస్ బెల్ ముందుగానే చెప్పబడిన ఈ విషయాలన్నింటినీ చూశారు. నా సొంత విషయంలో అన్నీ ముందు చెప్పినట్లుగానే సంభవించాయి. ముఖ్యంగా కష్టాలు. జ్యోతిష్య శాస్త్రము ఇది ఒక శాస్త్రము. జాతక చక్రము తయారు చేయడము అనేది ఏదో ఒక రకము జ్యోతిష్య శాస్త్రము తీసుకొని కొన్ని పేజీలు త్రిప్పి పైపైన చెప్పడం కాదు. ఆయా వ్యక్తుల గర్భధారణ సమయంలో, పుట్టుక సమయంలో ఆకాశంలో గ్రహాల స్థితులు లేక స్థానాలు తెలుసుకొని పటము గీయవలసి ఉంటుంది. ఆ వ్యక్తి పుట్టిన ఖచ్చితమైన సమయము, గంటలు, నిమిషాలు, గడియలతో సహా తెలియజేయాలి. ఈ సమయాన్ని గ్రహాల సమయంలోకి మార్చుకోవాలి. దానిని భూమి యొక్క అక్షాంశ రేఖాంశాల ఆధారముగా చెప్పే సమయానికి చాలా విభిన్నంగా ఉంటుంది. భూమి యొక్క వేగము తన కక్ష వద్ద సెకనుకు 18 మైళ్ళ వేగాన్ని కలిగి ఉంటుంది. పుట్టిన సమయాన్ని సరిగ్గా చెప్పుకుంటే జాతక చక్రంలో చాలా మార్పు వస్తుంది. భూమధ్య రేఖ వద్ద భూమి గంటకు 1040 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు కొంతమేర వంగి ప్రయాణిస్తుంది. ఉత్తర ధ్రువం దాదాపుగా 3100 మైళ్ళు దక్షిణ ధ్రువం కన్నా ఆకురాల్చ కాలంలో ముందు ఉంటుంది. అదే వసంతకాలంలో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించిన రేఖాంశము చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ పటాలు తయారు చేసేటప్పుడు అవసరమైన శిక్షణ పొందిన వారే వాటి యొక్క అర్థాలను వ్యాఖ్యానించగలరు. ఒక గ్రహానికి మరి ఒక గ్రహానికి ఉన్న అంతర్గత సంబంధాలను కూడా అంచనా వేయబడి పటముపై వాటి ప్రభావాన్ని లెక్కిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో మొదటి క్షణాలను గురించి తెలుసుకోవడానికి మేము గర్భధారణ సమయము నాటి పట్టిక లేక పటాన్ని తయారు చేస్తాము. జన్మ పట్టిక ఆ వ్యక్తి భూమి మీదకు ప్రవేశించే సమయంలోని ప్రభావాలను తెలియజేస్తుంది. భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మేము తయారు చేసే చార్ట్ను నాటల్ చార్ట్ అంటాము. ఇది ఒక వ్యక్తి ఏ సమయంలో ఎక్కడ జన్మించాలి అనుకున్నాడు అన్న స్థితిగతుల గురించి తెలుపుతుంది. కొంతమంది 2:30 గంటలకు జరగబోయే పోటీలు ఎవరు గెలవబోతున్నారో చెప్పగలవా అని అడుగుతుంటారు. దానికి సమాధానం చెప్పలేము. జాతక చక్రం గురించి తెలుసుకోకుండా ఆ వ్యక్తికి గుర్రానికి పోటీలో పాల్గొనే గుర్రపు సొంతదారుడికి జాతక చక్రాలు లేకుండా ఏమీ చెప్పలేము. అది చెబితే కళ్ళు మూసుకొని గురి చూసుకోవడం లాగా ఉంటుంది. ఒక వ్యక్తి జబ్బు నుండి బయటపడతాడా లేదా అని మనం చెప్పవచ్చు. లేక టామ్ మేరీని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటాడని చెప్పవచ్చు. కానీ అది వ్యక్తిగతమైనది. ఇంగ్లాండ్, అమెరికా కమ్యూనిజంను అణచివేయలేవని కూడా మనం చెప్పవచ్చు. అడవి డ్రాగన్ సంవత్సరంలో యుద్ధం సంభవిస్తుందని కూడా చెప్పవచ్చు. అది ఈ కాలచక్రం ప్రకారం 1964. అదే జరిగితే ఈ శతాబ్దం చివరిలో అంగారకుడు లేక శుక్రగ్రహంపై ఆకర్షణీయమైన ఆకాశ బాణము లేక బాణసంచ వీనుల విందు చేస్తుంది. కమ్యూనిస్టులను అరికట్టడం సాధ్యం కాకపోవచ్చని ఊహించడమైనది. తరువాత విషయం ఏమంటే పశ్చిమ ప్రపంచము గురించి ఆశ్చర్యకరమైనది. వీరు ఒక వ్యక్తి యొక్క గత జన్మలను తెలుసుకోవడం ప్రశ్నార్థకం.
ఈ విషయంలో పరిజ్ఞానము లేక నైపుణ్యము లేని వ్యక్తులు అది సాధ్యము కాదు అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చెవిటివాడు తనకు ఎలాంటి శబ్దము వినిపించదు. కాబట్టి అసలు శబ్దం అన్నది లేదు అన్నట్లు ఉంటుంది. గత జన్మలను గుర్తించడం సాధ్యమే. దీనికి కొంత సమయాన్ని వెచ్చించాలి. చార్టులను తయారు చేయడంలోనూ, గుణించడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒక వ్యక్తి విమానాశ్రయంలో నిలబడి విమానం యొక్క రాకపోకలకు సంబంధించిన చివరి పిలుపు విని ఆశ్చర్యపోతాడు. విమానం కోసమే వేచి చూసేవాడు ఊహించగలడు. అదే విమానాశ్రయంలో పనిచేసే కంట్రోలర్ వారి యొక్క ప్రత్యేక నైపుణ్యంతో లేక జ్ఞానంతో ఖచ్చితంగా చెప్పగలరు. ఒక సాధారణ వ్యక్తికి విమానాల రాకపోకలకు సంబంధించిన టైం టేబుల్, విమాన నెంబర్లు ఉంటే అతను కూడా చెప్పగలడు. అదే విధంగా మనకు ఆ నైపుణ్యం ఉంటే గత జన్మల గురించి చెప్పవచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా చర్చించడానికి ఒక పుస్తకం సరిపోదు. అందువల్ల ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా చర్చించడానికి ఒక పుస్తకం సరిపోదు. అందువలన ఇప్పుడు దాని గురించి త్రవ్వటంలో ఉపయోగం లేదు. టిబెట్ వారి జ్యోతిష్యము ఏ ఏ విషయాల గురించి తెలుపుతుందో తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. మేము జ్యోతిష శాస్త్రంలో 12 గదులలో 19 గుర్తులను ఉపయోగిస్తాము. ఆ విషయాలు: 1. వ్యక్తిత్వము, సొంత ఆస్తులు. ఆర్థిక విషయాలు: ఇందులో ఒక వ్యక్తి ఎలా సంపాదిస్తాడు లేక పోగొట్టుకుంటాడు. బంధుత్వాలు: దగ్గర ప్రయాణాలు, మానసిక రచనా సామర్థ్యాలు. ఆస్తులు మరియు జీవితము చివరి దశలోని పరిస్థితులు. పిల్లలు: ఆనందము మరియు లాభాలు. జబ్బులు: పని మరియు చిన్న జంతువులు. భాగస్వాములు: వివాహము, శత్రువులు, కోర్టు వివాదాలు, వారసత్వము, ఆస్తులు, సుదూర ప్రయాణాలు మరియు మానసిక విషయాలు. వృత్తి మరియు గౌరవము. మిత్రత్వము మరియు లక్ష్యాలు. ఇబ్బందులు, అడ్డంకులు, క్షుద్ర సమస్యలు. ఎంఐసి కింద చెప్పబడిన విషయాలు ఎప్పుడు సంభవిస్తాయి, ఎలాంటి పరిస్థితులలో సంభవిస్తాయన్న సమయాలను కూడా మేము సూచిస్తాము. ప్రేమ: ఎలాంటి వ్యక్తితో ఎప్పుడు కలుసుకుంటాము. పెళ్ళి ఎప్పుడు, అది ఎలా ఉంటుంది. కోరిక: దాని యొక్క తీవ్రత, అది ఎలా ఉంటుంది. మహా విపత్తు: అది ఎలా సంభవిస్తుంది. అది సంభవిస్తే జరిగే నష్టాలు. మరణము ఎప్పుడు, ఎలా. జైలు లేదా ఇతర ఆటంకాలు. తెగతెంపులు: సాధారణంగా కుటుంబము లేక వ్యాపార సంస్థలు, గొడవలు. ఆత్మ ఎలాంటి దశకు చేరుకుంటుంది అనగా పరిణామ దశ. జ్యోతిష శాస్త్రాన్ని నేను కూడా చాలా వరకు తెలుసుకున్నప్పటికీ నేను సైకోమెట్రీ మరియు క్రిస్టల్ గేజింగ్లలో ఏమాత్రము కూడా తడవులు లేకుండా ఖచ్చితమైన ఫలితాలను గుర్తించాను. ఇది గుణించడానికి సరిగ్గా రాని వారికి కూడా సులభము. సైకోమెట్రీ అనేది జీవితంలో సంభవించిన కొన్ని సంఘటనలు లేక ఒకానొక సంఘటన ఆధారంగా దాని తర్వాత పర్యవసానాలను చెప్పడము. ప్రతి ఒక్కరూ దీనిలో ఎంతో కొంత పరిజ్ఞానము కలిగి ఉంటారు. ఒక పురాతన చర్చి లేక గుడిలోకి ప్రవేశించి దాని గత వైభవమును చూసి వ్యాఖ్యానిస్తూ ఎంత ప్రశాంతమైన వాతావరణం అని అంటారు. వారే భయంకరమైన హత్యలు జరిగిన స్థలాన్ని సందర్శించి ఆశ్చర్యముగా, ఏమిటి ఈ ప్రాంతం అంతా భయము గొల్పే వాతావరణం కలిగి ఉంది అంటూ త్వరగా వెళదాం పద అంటారు. క్రిస్టల్ గేజింగ్ అనేది కొంత విభిన్నమైన ప్రక్రియ. ఒక స్ఫటిక అద్దమును తీసుకొని దానిలోకి మూడవ కన్ను గుండా వెలువడుతున్న కిరణాలను ఎక్స్రే ప్రక్రియలో కేంద్రీకరించినట్లుగా ఒక చోట కేంద్రీకరించి ఫ్లోరోసెంట్ చిత్రాన్ని చూడడం జరుగుతుంది. ఫ్లోరోసెంట్ అనగా పాదరస బల్బులు లేక ట్యూబ్లైట్లు. ఇందులో ఎలాంటి ఇంద్రజాలము లేదు. కేవలము ప్రకృతి నియమాలను ఉపయోగిస్తే చాలు. టిబెట్లో ప్రకృతి నియమాలను తెలిపే ఎన్నో శాసనాలు కలవు. 5 అడుగుల నుండి 50 అడుగుల ఎత్తు కలిగిన స్తూపాలు, క్రైస్తవ శిలువను పోలినవి ఎన్నో ఉన్నాయి. టిబెట్లో ఎక్కడ చూసినా ఈ స్తూపాలు కనిపిస్తాయి. లాసా పటంలో వీటి నుండి 5 స్తూపాలను చూపించడం జరిగింది. ఫార్గో కాలింగ్ స్తూపం అన్నింటిలో పెద్దది. లాసా నగరానికి ఇది ప్రవేశ ద్వారం లాంటిది. స్తూపాలు ఎల్లప్పుడూ క్రింది పటంలో చూపిన విధముగా నిర్మించబడతాయి. క్రింద చతురస్రాకార పునాదిపై భూమిపై కట్టబడి ఉంటుంది. దానిపైన గోళాకారంలో నీటి చుట్టూ మంట మండుతూ పొడుగాటి శంఖులాగా ఉంటుంది. దానిపైన ఉన్న సాసరు లేక గిన్నె గాలికి సూచిక. దానిపైన ఊగిసలాడుతున్న పదార్థంగా ఈథర్ ఉంటుంది. ఇది ఆత్మకు ప్రతీక. అది భౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి జీవి ఒక్కొక్క దశను పూర్తి చేసుకుంటూ పైకి ఎదుగుతూ పోతాము. ఈ పూర్తి చిత్రము టిబెట్ వారి నమ్మకాన్ని తెలుపుతుంది. మనము పుట్టినప్పుడు భూమి మీదకు క్రిందికి దిగి వస్తాము. మనం జీవితకాలంలో పైకి ఎక్కుతూ లేదా ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నత స్థితులను పొందుతాము. స్తూపంపై ఉన్న మెట్లు దీనిని సూచిస్తాయి. మన శ్వాస ఆగిపోయిన తక్షణము మనము భౌతిక శరీరాన్ని వదిలి ఆత్మరూపంలో వెళ్ళిపోతాము. తరువాత కొంతకాలానికి అది వారి వారి ఇచ్ఛానుసారం తిరిగి జన్మించి కొత్త పాఠాలు నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. జనన చక్రంలో ఎన్నోసార్లు పుట్టడము, జీవించడము, చనిపోవడము, తిరిగి ఆత్మరూపంలో పైకి వెళ్ళిపోవడము, తిరిగి జన్మించడము, తిరిగి జీవించడము, ఇలా అనంతముగా కొనసాగుతూ ఉంటుంది. చాలామంది పట్టుదల గల విద్యార్థులు తప్పు త్రోవలోకి నడవడం గురించి ఆలోచిస్తూ అందులోనే ఇరుకొని పోతూ ఉంటారు. కొంతమంది అజ్ఞానులు, మూఢులు అనగా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందని వారు అలా ఆలోచిస్తారు. నిజముగా క్రైస్తవులు నమ్మినట్లు చనిపోయిన తరువాత నరకంలో సైతాను తన అనుచరులతో సలసలా కాగుతున్న నూనెలో వేసి మలమల మార్చుతారా?
వారు నమ్మినట్లు స్వర్గానికి పోతే పొడుగాటి వస్త్రాలను ధరించి ఒక మేఘముపై కూర్చోబెట్టుకుని సంగీత పాఠాలు నేర్పుతారా? ఇవన్నీ మనము భూమిపైన నేర్చుకుంటాము. మరియు భూమి మీదే కష్టాలు అనే నూనెలో కాల్చబడతాము అని మా నమ్మకం. మనం ఇతర తలలకు అభౌతికంగా వెళ్ళినప్పుడు అక్కడ మనం కలుసుకున్న వారికి కూడా భౌతిక శరీరాలు ఉండవు. అనగా అందరూ ఆత్మల రూపంలో ఉంటారు. ఇది ఆధ్యాత్మికత కాదు. ఇది నమ్మకానికి బదులుగా నిద్రా సమయము లేక మరణం తరువాతి కాలము. సూక్ష్మతలంలో మనము స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ తలాలలో అత్యున్నత స్థాయిలో ఉన్న లోకాన్ని మా భాషలో సత్యలోకముగా పిలుస్తాము. మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా సూక్ష్మతలాలకు వెళతాము. మనకు ఇష్టమైన వారిని, మనము ప్రేమించే వారిని అక్కడ కలుసుకుంటాము. ఎందుకంటే మనము అప్పుడు వారితో ఆకర్షితులం అవుతాము. మనకు ఇష్టం లేని వారిని మనం కలుసుకోలేము. ఎందుకంటే వారితో మనము శ్రావ్యంలో లేము. అయితే సత్యలోకంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. కాలక్రమంలో ఈ విషయాలన్నీ నిరూపించబడ్డాయి. పాపము, పశ్చిమ దేశాల సందేహము మరియు భౌతికవాదము వలన ఈ విషయాలను వారికి సరిగా పరిశీలించి నిరూపించడానికి వారి శాస్త్రజ్ఞానం అడ్డుపడుతున్నది. గతంలోనే చాలా విషయాలను తిరస్కరించారు. టెలిఫోన్లు, రేడియో, టెలివిజన్ మరియు విమానాలు మొదలైన వాటి ద్వారా తరువాతి కాలంలో నిజము అని నిరూపించడం జరిగింది. Like, share, subscribe and click the bell icon.